ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శివనారాయణ. మరి 3వ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారంటారు? అమ్మవారికి ఏ రంగు వస్త్రాలు అలంకరించాలంటారు? అలాగే మరి అమ్మవారి ప్రత్యేకత, అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు హిట్ టీవీ ప్రేక్షకులు. ఖచ్చితంగా. అయితే మనకి ఈ నవరాత్రుల్లో మూడో రోజు అన్నపూర్ణ దేవిగా కొలుస్తాం. అన్నపూర్ణ దేవి. ఇంకా అన్నపూర్ణ దేవి అంటే కాశీలోనే ఉంటారు, ప్రతి ఇంట్లోనూ ఉంటారు అన్నపూర్ణ దేవి. ప్రతి ఒక్కరు అన్నపూర్ణ దేవి అంటే ఆవిడికి అలంకరించేటువంటి అలంకరణతో పాటు అన్నపూర్ణ దేవి గారికి ఒక గెంటిస్తారు. అంటే అన్నపూర్ణ దేవి అంటే వడ్డిస్తారు, పెడతారని. అది మనకి కనిపించడానికి, అవతారంగా మనం చెప్పుకోవడానికి మాత్రమే చిహ్నం. కానీ అన్నపూర్ణ దేవి అంటే అర్థం ఏంటి అంటే గనక, మనము ఏ జీవన శైలిలో బ్రతుకుతున్నాము, మనం బ్రతకడానికి, మనం ఎదుటి బ్రతికించడానికి, మన నమ్మకాలన్నీ ఒమ్ము చేయకుండా నమ్మకాలు నిలబెట్టేదానికి ఏది మూలంగా ఆధారం ఉంది. ఇప్పుడు ఒక ఆటో కొంటాడు, ఆ ఆటో కొని ఆ జీవన శైలి ఆటో మీద కొనసాగిస్తూ ఉంటాడు. ఆయనకి ఫుడ్ పెట్టేది ఏంటిది? ఆటో. ఆ ఆటోనే ఆయనకి కులము, దైవము, అమ్మవారు అన్ని ఆయనే. అంతేగాని నేను అలా ఖాళీ కూర్చుంటే అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని పూజిస్తే ఆ గెంటు ఉంది కదా తీసుకొచ్చేసి నాకు ప్రసాదం పెట్టేస్తుంది, నేను బతికేస్తాను. కానీ చాలా మంది కూడా అన్నపూర్ణ అమ్మవారు అనగానే, అన్నపూర్ణ దేవి అనగానే వెళ్ళిపోయి ఫుడ్ కి సంబంధించి, ఇప్పుడు మనం తినే తిండికి సంబంధించి అమ్మవారు అంటేనే అన్నపూర్ణేశ్వరి దేవి కాబట్టి మనకు అన్నం పెడతాది, బియ్యం డబ్బని అంటే ఓపెన్ గా చెప్పేసి బియ్యం డబ్బని పూజించాలి, బియ్యం డబ్బని మొక్కుకోవాలి అని చెప్పేసి అంటా ఉంటారు. అది అంతవరకే తెలుసు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. వాస్తవంగా చెప్పాలి, ఈ మధ్యన ఒకటి విన్నాను వీడియో. ఒకడానికి నా ప్రేయర్ చేసి నాకు గ్యాస్ అయిపోయిందంటే, ఒక ఆవిడ అలానే రీల్స్ లో చూస్తాను, ఒక ఆవిడ అలానే నాది గ్యాస్ అయిపోయింది స్వామి అని చెప్పేసి మొక్కుంటది అనమాట. గ్యాస్ రాదు, ఇక్కడ కడుపు ఎండిపోతూ ఉంటది. అట్లానే అన్నపూర్ణ అమ్మవారు అంటే అది ప్రత్యేకత ఏంటంటే, ఏ పని అయితే చేస్తున్నామో అది మన ఉపాధి మనకు అన్నపూర్ణేశ్వరి దేవి అని కొలుచుకోవాలి. ఇది మీరు చక్కగా చెప్పారు, ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు ఈ జనరేషన్. కాకపోతే ఏంటంటే మనకి ఏదైతే ఫుడ్ ని అందిస్తుందో, 4 వేళ్ళు సాయంత్రం కల్లా లోపలికి వెళ్తాయో, ఆ దానికి మూలం ఏదైతే ఉందో అవి కాపాడుకుంటూ తీసుకొస్తుంది, వాటిలో విఘ్నాలు లేకుండా చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక జాబ్ చేస్తేనే మీకు జీవనాధారం ఉంటుంది, ఆ జాబ్ లో విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలి, ఏదైనా బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ అవ్వట్లేదు, వాటిలో ఏమైనా విఘ్నాలు, లోపాలు ఉంటే తొలగిస్తుంది. ఆవిడే అన్నపూర్ణదేవి. అంతేగాని నాకు దగ్గర ఉందయ్యా నేను పెట్టేస్తాంటూ నువ్వు తింటూ ఉండంటే మా పేద పెద్దమ్మ కాదు ఆవిడే. అమ్మవారు ఏం చేస్తారంటే జీవన శైలిని నేర్పిస్తారు, చైతన్యాన్ని ఇస్తారు, నువ్వు ఎలా బ్రతకాలో చూపిస్తారు. ఆవిడే అమ్మవారు. అందుకొని ఎవరిలో అయితే విఘ్నాలు ఉంటాయో, బిజినెస్ వ్యాపారంలో కానీ జాబులో కానీ వెసులుబాటు కావాలనుకుంటారో, ఎవరైతే ఉత్తీర్ణులు అవ్వాలి, ఇంకొక నలుగురికి నేను పోషించే స్థాయిలో ఉండాలనుకుంటారో, వారందరూ కూడా ఈ యొక్క అన్నపూర్ణ మాతని కొలుసుకోవడం ద్వారా, పూజించడం ద్వారా, ఆరాధించడం ద్వారా వారికి ఖచ్చితంగా ఉపాధి అవకాశం దొరుకుతుంది, మరొక నలుగురికైనా అవకాశం పూర్తిగా కనిపించేలా ఉంటుంది. కాబట్టి ఆవిడ్ని మనము పూజించుకోవాలి. అయితే వీటితో పాటు ఎవరైతే చలాకితనంతో ఉంటారో, ఎవరైతే బద్ధకంగా ఉంటారో, ఎవరైతే ముందుకు వెళ్ళలేకపోతారో, వారికి జాతకం అంతా బాగుండి హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉండి అష్టదిబ్బందుల్లో ఉంటారో, వారందరూ కూడా అన్నపూర్ణ దేవి మాతని కొలుచుకుంటే గనక ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి కట్లు కట్టయిపోతాయి, కట్లు తెగిపోయేసి ముందుకు చూపుకు వెళ్తారు. ఇది ఖచ్చితంగా ఆ రోజున కొలుచుకోవాలి. అయితే ఆ రోజున నైవేద్యం, వీరు పెట్టవలసిన నైవేద్యం పులిహోర,
పులిహోర, పులిహోర పెట్టాలి. చింతపండు పులిహోర, చింతపండు అయినా నిమ్మకాయ అయినా పులిహోర పెట్టాలి. పులిహోర. కాకపోతే దాంట్లో ఇంగు వేయాలి, పల్లీలు వేయాలి, అలానే పచ్చిపప్పు వేయాలి, ఆవాలు వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి. ఇవన్నీ ఎండు గురువు గారు మీకు నచ్చిన టేస్ట్ అనుకుంటారేమో, కాదు. ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా అన్నపూర్ణ దేవి దగ్గరికి వచ్చి ఉంటాయి, ఎందుకంటే ఆహారపూర్తి కాబట్టి. అందుకని మనము అవన్నీ సమర్పించడం ద్వారా మనం కోరినటువంటి కోరికని ఆ నవగ్రహాల వాటికి ప్రసాదం, ఆ నైవేద్యం వారికి ఇచ్చేసి వీరి కోరికను తీరుస్తుంది. కాబట్టి నా టేస్ట్ చెప్పడం కాదు అది. మరొకటి, అక్కడ అమ్మవారికి నైవేద్యంగా ఒకటి సద్య అని ఉంటుంది, దద్దోజనం. ఈ దద్దోజనం కూడా అన్నపూర్ణ అమ్మవారికి పెడతారు. ఈ దద్దోజనము ముందు రోజు రేత్రే పాలు కొనేసి చెవిరేయాలి, ఉడకబెట్టి కాగబెట్టి. ఆ చెవిరేసిన పాలలో ఉదయాన్నే అన్నం వండి కలపాలి. దాంట్లో తాలింపు అనేది వేయకూడదు. తాలింపు వేయకుండా పచ్చి ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, మిరియాలు ఇవన్నీ కూడా దాంట్లో వేయాలి. ఉల్లిపాయలు పెట్టొచ్చు గురుగారు? పెట్టొచ్చు, అన్నపూర్ణ అమ్మవారికి ఉల్లిపాయలు పెట్టొచ్చు, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, పెట్టొచ్చు ఖచ్చితంగా. తాలింపు వేయకూడదు. తాలింపు వేయకుండా అమ్మవారికి ఉల్లిపాయలు లాంటివి పెట్టొచ్చు, పచ్చిమిరకాయలు వేయొచ్చు, ఉల్లిపాయలు వేయొచ్చు, అమ్మవారికి పెట్టొచ్చు. అలాంటి నైవేద్యం అమ్మవారికి పెట్టడం ద్వారా మన కుటుంబం ఒకటే కాదు, రానున్నటువంటి 7 తరాలు కూడా చల్లగా, సుఖంగా, ప్రశాంతంగా గడుపుతూ ఉంటూ మరొక ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉండి పాపాలకి చిహ్నంగా, పుణ్యాలకి చిహ్నంగా ఉంటారు. పాపాలు చేయకుండా పుణ్యాలు చేసుకుంటూనే ఉంటారు. ఎవరి చెడు దృష్టి కూడా మన మీద పడకుండా, మనం తినే ఫుడ్ మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం చేయాలి. ఇకపోతే ఈ అమ్మవారికి పెట్టవలసినటువంటి శారీ కలర్, ఇందులో ఖచ్చితంగా ఎల్లో శారీ కానీ పెట్టాలి. లేదు అంటే గనక అమ్మవారికి వైట్ శారీ పెట్టొచ్చు. వైట్ శారీ పెట్టకూడదు కదా అంటే పెట్టొచ్చు. అమ్మవారికి చిహ్నంగా ఏంటంటే అమ్మవారు ఎప్పుడు శాంతి స్వరూపంగా ఉంటారు. కాబట్టి వైట్ గానీ, ఆకాశం నీలి కలర్ గానీ అలాంటి శారీస్ ఉంటే కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. బిస్కెట్ కలర్స్ అలాంటివి కూడా అమ్మవారికి శారీ సమర్పించవచ్చు. అమ్మవారికి పెట్టేటప్పుడు శారీ ఒకటి పెట్టకూడదు. శారీతో పాటు బ్లౌజ్ పీసు, దాంతో పాటు గాజులు, 2 రకాల ఫ్రూట్స్, తవనపాకులతో పాటు ఒక్కలు ఇవి కూడా సమర్పించుకోవాలి ప్రతి అమ్మవారికి కూడాను. ఇవి మనం ఇంట్లో చేసుకోవాల్సిన విధానం అయితే ఇలా ఉండాలి. ఇకపోతే అమ్మవారి నైవేద్యం, ఈ యొక్క పులిహోర, దద్దోజనం అనేది అమ్మవారి నైవేద్యంగా పెట్టుకుంటే వారికి జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కడ అడవిలో ఉన్నా కూడా వాడికి ఫుడ్ దొరుకుతుంది, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.